గుత్తి వంకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయల్ని ఇలా క్లీన్ చేసుకొని తొడుమలు కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 కిలో వంకాయలకి 1 కప్ శనగపప్పు, 1 కప్ ఎండుమిర్చి, 1/2 కప్ ఎండు కొబ్బరి, 1 కప్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టాను. 1 కప్ కంటే కొంచెం తక్కువ టమోటాలు సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కల్లుప్పుని గ్రైండ్ చేసి పెట్టాను. ఇది రుచికి సరిపడినంత వేసుకోవాలి. పసుపు 1 పించ్, 1/2 కిలో వంకాయలకి 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చెక్క, లవంగాలు 8. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముందుగా తీసుకున్న ధనియాలు, వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక మెంతులు, జీలకర్ర, లవంగా, చెక్క అన్నీ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా తీసుకున్న 1 కప్పు పచ్చెనపప్పును వేసి ఫ్రై చేయాలి. పచ్చెనపప్పు కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మినపప్పుని 1/2 కప్ మినపప్పుని యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పును కూడా చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం. 1/2 కప్పు మినపప్పు. ఫస్ట్ మిక్సీ జార్లో ధనియా, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఈ సాల్ట్ అనేది రుచికి తగినంత వేయాలి. ఈ పొడిని వంకాయల్లో పెడతాం కాబట్టి ఇందులోనే సాల్ట్ వేస్తే వంకాయలకి బాగా పడుతుంది. వంకాయని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటినీ పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయల్లో ఈ పౌడర్ని బాగా లోపలికి పెట్టి పక్కన పెట్టుకోవాలి. వంకాయలోకి పౌడర్ని బాగా లోపలికి పెట్టి దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. వంకాయ అది ఓపెన్ కాకుండా గట్టిగా ప్రెస్ చేస్తే అందులోనే ఉంటుంది. ఇంకా అన్ని వంకాయల్లోకి పౌడర్ని పెట్టేయాలి. నెక్స్ట్ మిగిలిన పౌడర్ని అలానే పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ రెడీ చేసేటప్పుడు అందులో కలపాలి. 7 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే వంకాయ ఆయిల్లోనే కొంచెం ఫ్రై అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కరివేపాకు, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి.
కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. సో ఇందులో 1 స్పూను సాల్ట్ కలుపుకున్నాం. కొంచెం ఆనియన్ ఫ్రై అయితే చాలు, వంకాయతో పాటు కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో వంకాయని వేస్తాం. దానిపైన కూడా కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని కొంచెం సిమ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి సిమ్లోనే వంకాయ ఫ్రై అవ్వాలి. వంకాయలు మగ్గాయి, వీటిని కొంచెం అన్నీ వెనక వైపు కూడా తిప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. ఇటు సైడ్ కూడా కొంచెం బాయిల్ అయ్యాయి. కొంచెం తిప్పుకొని ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మిక్స్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే తర్వాత మనం వంకాయ వేసి సిమ్లోనే పెట్టి చాలాసేపు ఫ్రై కానియాలి కాబట్టి అది అలా వేస్తే అడుగంటుతుంది. అందుకని వంకాయ ఫ్రై అయిపోయాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. టమోటాని యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసిన టమోటాని ఇందులో వేసి మిక్స్ చేద్దాం. టమోటా వేసి కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ సిమ్లోనే మగ్గనిద్దాం. ఇప్పుడు మూత ఒకసారి తీసి చూద్దాం. ఇప్పుడు వంకాయ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకుందాం. కొంచెం బాగా మిక్స్ చేసుకొని పులుసుని కొంచెం బాగా బాయిల్ కానిద్దాం. మిగిలిన పౌడర్ని కూడా కలుపుకొని బాగా మిక్స్ చేద్దాం. పౌడర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ని సిమ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. పులుసు బాగా బాయిల్ అయింది. వంకాయ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.